ఓకే, ఇదండి మనకి శ్రీ సాయి స్వరూప నుంచి ఏపీ 149 లావుల్లో అల్టిమేట్ వెరైటీ రేపు 2026-27కి బెస్ట్. కొంచెం హైట్లో చెప్పి మరి ఇది ఎక్కువ అవుతుంది. 2026 అంటే హైట్ 2026-27 పంట కాలానికి మనం రేపు వేయబోయే వాటిల్లో లావులు అల్టిమేట్ కావాలి, వైరస్ని తట్టుకోవాలి, అన్ని విధాలుగా సూపర్ డప్పర్ ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా శ్రీ సాయి స్వరూప నుంచి మీరు శ్రీ సాయి స్వరూప నుంచి ఏపీ 149 అంటే 149 ద బెస్ట్ వెరైటీ అండి. మంచి వైరస్ టాలరెన్స్, మంచి అంటే లావుల్లో ద బెస్ట్ వెరైటీ. ఎట్లా అంటే చెప్పాను మీకు ఎన్నోసార్లు చెప్పాను, పచ్చికాయ నలుపులో ఉంటుంది, దగ్గర కాపు, అలాగే మార్కెట్లో మంచి రేటు పలుకుతుంది, వైరస్ని బాగా తట్టుకుంటుంది. ఈరోజు మార్చి 4 అయినా సరే తామరకి నల్లికి ఒక్కసారి కూడా బెండ్ కాలేదండి. దోమలు వస్తున్నాయి, ఒక్కసారి కూడా బెండ్ కాకుండా ఉంది. సో వీళ్ళైతే మందులు మానేసి ఇంచుమించు నియర్లీ 40-30 రోజులు అవుతుంది మందులు మానేసి. కేవలం అప్పుడప్పుడు మన దగ్గర డ్రిప్పుల వాటర్ వదిలేరు, ఇక అంతే వాటర్ కూడా ఆపేశారు. ఎందుకంటే హోలీ పండుగ ఇవన్నీ వచ్చి ఉన్నాయి, ఇక అడవుల్లో ఉన్నారు. ఇది పరిస్థితి అండి. సో ఆల్రెడీ ఒకసారి అమ్ముకున్నారు, మంచి రేటు పలికింది, కింటం 21,000 మీద అట్లా అమ్ముకున్నారు వీళ్ళందరూ. తర్వాత వీళ్ళందరూ చిత్ర ఇంద్రఫై వేసిన రైతులు వీళ్ళందరూ. సో ఒకసారి ఈరోజు మార్చి 4th ఒకసారి చూద్దామని వచ్చాను. ఇది చూడండి మనకి అంటే నేను మొన్న పెట్టినప్పుడు మంచి పూత మీద పెంద మీద ఉంది, ఇప్పుడు ఆ పూత పెందయి సాగింది. చూడండి ఇది ఇప్పటికి కూడా ఎంత యాక్టివ్గా ఎంత బాగుందో చూడండి. సో ఎందుకు వైరస్ని తట్టుకుంటుంది అంటే టాలరెన్స్ ఎక్కువ. టాలరెంట్ ఎక్కువ అంటే మీరే అంటారు కన్నా టాలరెన్స్ ఎక్కువ అయితే తాలు అవుతాయి అని, నిజమే. కానీ పచ్చికాయ నలుపులో అంటే తాలు భయం ఉండదు. అది మనకు మెయిన్గా ప్రతి వెరైటీలో చూసుకోవాల్సింది. అలాగే ఇప్పుడు పండుగలు చూడు, కొమ్మ కింద పడింది కదా పండుగలు, ఇవన్నీ కింద అని ఉన్నాయి. ఎక్కడన్నా మచ్చ కనబడుతుంది చూడండి మీకు, ఈ కాయలు ఎక్కడన్నా మచ్చ కానీ లేదు. సో మచ్చరాటాలు లేవు, మనకి అధిక వర్షాలు పడ్డా భయపడాల్సిన పని లేదు. ఇది కాయ తోడ ఎండిపోయింది, దానివల్ల ఇది ఇక్కడే డ్యామేజ్ అయింది. కానీ మళ్ళీ లోపలికి మచ్చ రావడానికి ఒక్క అవకాశం కూడా 1% అవకాశం కూడా ఇవ్వట్లేదు ఈ వెరైటీ. చూడండి మీకు ఇక్కడ అర్థమైంది, కింద పడుకొని కాయలు ఉన్నటువంటి ఇది ఈ కొమ్మలకి కింద అని. ఇప్పుడు నేను కింద పడితే లేపాను. సో మరి ఇవి కూడా ఎంత బాగున్నాయి అంటే మచ్చ లేకుండా. సీడ్ కెపాసిటీ ఇంపార్టెంట్, ఎందుకంటే రేపు వాతావరణం ఎట్లా ఉన్నా సరే మనం వేసుకున్న విత్తనానికి పంటకి మనకు మెజారిటీ ఆధారం ఇదే కాబట్టి, ప్రతి కుటుంబానికి అవసరం ఇదే మిరపే కాబట్టి. చూడండి మిరపే కాబట్టి ఆ మిరప ఎటువంటి విత్తనం ఎంచుకోవాలనేదే నా ప్రయత్నం, నా తాపత్రయం. మంచి వెరైటీ ఎంచుకోవాలి, మంచిగా పండించుకోవాలి, మార్కెట్కి పోతే మంచి ధర పలకాలి, ఎక్కడ రాజీకి రాకుండా ఉండాలి. విత్తనంలో దమ్ము నేను చెప్తుంటే 50% ఉంటుందని, కానీ ఈ విత్తనంలో మనకి 70% నుంచి 80% దమ్ము ఉంది. ఈ దమ్ముకి మీ దమ్ము ఒక 50%, 100% జోడించారనుకో ఇక మామూలుగా ఉండదు, 200% పెరుగుతుంది. పురుగులు బాగా అవుతున్నాయి. బోర్డు కూడా చెప్పండి. ఏపీ 149 ఇది. కొంచెం లోపల కూడా వెళ్దాము. ఈ చెట్టు కూడా చూడండి ఎట్ట కాసింది. ఇది నాటు కదా ఓపిలు, ఇది ఓపీ. దానికి వచ్చిన బొబ్బర్ దీనికి రావాలి. ఇదే మనకి వీళ్ళు ఇక్కడ ఓపీలు కూడా వేసారండి. అవి ఓపీలు అంటే ఇంట్లో తింటాను, కానీ ఇక్కడ ఒక 2 సార్లు, అక్కడ ఒక 2 సార్లు, ఈ 2 సార్లు పెట్టుకున్నారు ఓపీలు. అటు కొద్దిగా ఓపీలు ఉన్నాయి. దీనికున్న వైరస్ బొబ్బర్ దీంట్లో కూడా ఉంది. ఏపీ 149 ఉంది, ఇది బొబ్బర్ చెట్టే. ఇది ఓపీ చెట్టు. ఓపీ చెట్టుకు కూడా దీనికి బొబ్బర్ వచ్చింది, కానీ పక్కనే ఉన్న వీటికి మాత్రం బొబ్బర్ రాలేదు. మరి దీనికి ఇక్కడే కాదండి బొబ్బర్, ఇక్కడ కింద నుంచి ఉంది బొబ్బర, ఇక్కడ నుంచి ఉంది బొబ్బర్ చూడండి, ఇక్కడ దాకా వచ్చింది. మరి వీటికి పైనుంచి ఎక్కడా లేదు, కింద నుంచి లేదు, పైనుంచి లేదు. ఇది దీని యొక్క కెపాసిటీ, టాలరెంట్ అనేది మనకి ఇక్కడే అర్థమవుతుంది. అంటే మార్చి నెల కూడా పూత సమర్థవంతంగా పెంద అవుతుందంటే దానికి కారణం నల్లి ఉన్నా సరే, వైరస్ ఉన్నా, తెల్లదామున్నా సరే లెక్క చేయకుండా ఉంటుందంటే కారణం సీడ్ కెపాసిటీ. ఇది ఎర్ర నేలలు మీరు చూసుకోండి, నల్లరేగడి నేల అయితే వచ్చి దూరం బాగా పెట్టండి. ఇప్పుడు ఎన్ని పెందలండి ఇవి, పెందలు ఇవి చూడండి ఎన్ని పెందలు. నేను వచ్చినప్పుడు ఇదంతా పూత మీద ఉంది, తర్వాత ఇద్దాలని వీడియో వెళ్ళాను, మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. అదే వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ బాగా ఇచ్చుకుంటే చూడండి కాయ సైజు ఉంది, కానీ ఏంటంటే నీళ్లు బలం తక్కువయ్యి సైజు తగ్గింది. చూడండి కొన్ని చెట్లకి వాటర్ సోర్స్ అందించేట్లు చూడండి ఎంత సైజు ఉన్నాయి కాయలు, చివరి దాకా సైజు ఉంది, నీళ్ళు అంది బలమైన చోట. అందుకని పశువులేరు తోలుకోండి, లేదా మందు కట్టలు బాగా పెట్టండి, దిక్కులో పెట్టండి. మొక్కలు వేసే ముందు ఒక వారం 10 రోజుల డిఏపి, ఎస్ఎస్పి, పొటాషు మీరు చల్లేసి ఇక మీరు మొక్కలు పెట్టండి. ఎందుకు రాదో కాయ సైజు కానీ, కలర్ కానీ, కాపు కానీ, క్వాలిటీ కానీ మీరు వద్దన్నా ఆగదు, అంత బెస్ట్ వెరైటీ ఇది. చూడండి ఇప్పుడు చూడండి ఎన్ని కాయలు దగ్గర ఉన్నాయి.
ఈ రీసెంట్గా పడ్డ కాయలు, కోత అయిపోయిన తర్వాత కాయలు ఇవన్నీ. పురుగు ఉన్నట్టున్నాయి కదా. ఇది పురుగు పట్టింది, పురుగు కొట్టిన కాయలు ఇవి, అందుకని పచ్చగా ఉన్నాయి. ఈ పురుగు కొట్టిన కాయలు ఇవి పురుగు కొట్టిన కాయ దొక్కలేదు కానీ చిన్నగా అనిపిస్తుంది. ఇంకొద్ది ముందుకు వచ్చి చేయకూడదండి, దారి దగ్గర నేను మిరదోట వేసా కానీ మనం తిరుగుతూ ఉంటే భయం లేదు, ఏం లేదు. నీళ్ళు పెట్టేటప్పుడు, మందులు పెట్టేటప్పుడు కొద్ది మందులు లేట్ అయినా సరే కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటాను నేను. మనం ఎక్కడ భయపడం, రాజీకి రాము. భయం ఎందుకంటే మనం నడుస్తుంటేనే పాములు ఇవన్నీ పారిపోతాయి. మిరదోటలో తొందర ఈజీగా ఉండవు, ఎందుకంటే దీని కోరికి దీని దెబ్బకి తట్టుకోలేవు. సైజు ఇలా వస్తుందండి, బలం పెట్టుకొని బాగా చేసుకుంటే సైజు ఇలా వచ్చింది. చూడండి ఒకసారి చెట్టు చూడండి, ఇదిగండి కొమ్మ మొన్న ఎరు తగిలి ఉంటారు, ఇరిగిపోయింది. చూడండి ఈ చెట్టు చూడండి, ఒక కొమ్మ, చెట్టుకు వచ్చిన కొమ్మ చూడండి ఎంత కాపు కనపడింది. లేటెస్ట్ బాగానే కనపడుతుంది. చూడండి ఎంత కాపు, ఎంత దగ్గర దగ్గర కాపు, అటు నుంచి ఇటు చూడండి. ఇంత కాపు ఉన్నప్పుడు మళ్ళీ ఆడకూడదు చూడండి. ఇంత కాపు ఉన్నప్పుడు ఇక అసలు దిగుబడులు లావుల్లో 40 రావాలంటే ఎందుకు రావంటే ఎందుకు రావు, రమ్మంటే వస్తాయి 40. ఇది కాయ లావుల్లో 40 రమ్మంటే వస్తాయండి, మీకు వస్తాయి. ఇక్కడ వీళ్ళకి 30 వస్తున్నాయి. చేసే వాళ్ళకి నల్లరేగడి భూములైనా ఎర్ర నేలలైనా చేసుకునే వాళ్ళకి 40 కంపల్సరీగా వస్తాయి. మార్కెట్లో కూడా ఇది కింటం 20,000 తగ్గలేదు ఈ సంవత్సరం. మరి 20,000 తగ్గలేదంటే చూడండి, రేపు మనకి కొంచెం మార్కెట్ డల్లుగా ఉన్నా సరే 40 క్వింటాల బండి 15,000 అమ్మినా 6 లక్షలు వస్తాయి. 20,000 అమ్మితే చూడండి 80 లక్షలు, 8 లక్షల దాకా వస్తాయి ఒక ఎకరాకు పెట్టుబడి. మరి దీనికి ఏందో తెలుసా, ఇది కోత కూలి ముగ్గురే వస్తారు. పెట్టుబడి అనేది కామను, మందులు అనేది కామను. చుట్టూ కాయలే. సో దీని యొక్క సీడ్ యొక్క దమ్ ఇదండి. మీరు సీడ్ దమ్ ఇది, దీని ఈ కొమ్మ చూస్తే మీకు సీడ్ దమ్ అర్థమైంది. సీడ్ దమ్ము చూడమని, కాపు విధానం చూడమని నేను చెప్తున్నాను. ఇది APU 149. మీరు ఎక్కడా కంగారు పడద్దు, మీరు ఎక్కడ డౌట్ పడద్దు. ఒకటి రెండు ఇరుగుతాయి అన్న ఇలా మాకు అజ్జుడు. చూడండి ఎన్ని కాయలు. మార్చి 4వ తారీఖు. అటు నుంచి బయట నుంచి పడతాం కిందకి, దగ్గరకు వచ్చాము. దగ్గరికి రావాలి, దగ్గరికి వచ్చినాం, దగ్గరకు వచ్చాము, రాలేదు ఇంకా దూరం రాను. చూడు ఎంత బాగుంది, ఇంత కాపు అసలు చూడు ఎట్ట పట్టింది దీని కాపు. చూడండి, ఇక్కడ చూడండి కాపు చూడండి. అసలు ఈ కలరు కాపు చీకట్లో కూడా ఇంత పచ్చి ఇంత నల్లంగా కనబడుతుంది అంటే అసలు చూడండి. ఇదిగో ఇంత దగ్గర దగ్గర కాపు చూడండి. ఇంకా ఈ బాగా వరతాయి, మందుకాటలో చల్లి నీళ్ళు పెట్టుకుంటా ఉండగలిగితే బాగా వరతాయండి ఇవి. ఒక్క కొమ్మకే చూడు పచ్చికాయలు చూడు. ఏంది ఇది, లావుల్లో రారాజని మన పేరు పెట్టింది అందుకే నేను దీనికి. ఎందుకు రారాజు అంటే అన్ని విషయాల్లో తోపు. ఆర్మూరు కొన్ని అంటే కంపెనీ పేరు కాదు కానీ ఆర్మూర్ సెగ్మెంట్లో చాలా వరకు పచ్చికాయ మీడియం కలర్లో ఉంటుంది.
సో ఏదైనా వర్షాలు అయితే తాళ వస్తాయి, అది మనందరూ తెలుసు. తర్వాత ఏంది, ఇక ఒకసారి వైరస్ తట్టుకోవు. మరి మార్చి 4వ తారీఖు కూడా, 4 మార్చి 8 దాకా కూడా ఇలాగే ఉంటుంది క్వాలిటీ. అవసరమైతే నేను మళ్ళీ మార్చి చివరి కూడా ఈ చెవిలో వీడియో చేస్తాను, మీకు చూపిస్తాను. ఆహా, ఓహో, చూడు రౌండ్ ఉన్నాయి. అవతల కూడా చూపిస్తాను, చూడండి ఎంత బాగుంది. బా, పగలైతే నాకు నచ్చిన కాడ దొలాడుతున్నాను అనుకోవచ్చు, మీకు నైట్ నాకే లైట్లు వేసుకొని చూడాల్సి వస్తుంది. అయినా సరే ఏ చెట్టు మన గుడిలో అంటే మన చీకట్లో చేయబెట్టి ఏ చెట్టు తీసినా, ఏ కొమ్మ తీసినా కాపు బ్రహ్మాండంగా ఉంది. చూడండి, మీకు ఇక్కడ వీడియో అర్థం కాలేదు. చేయను చిన్నగా రాయి, చూడండి ఎజ్జు అద్దుగా, అద్దుగా. ఓకేనా? మళ్ళీ ఈ కొమ్మ, ఒక్క కొమ్మేనండి, 5 కొమ్మలే ఇవి. నేను ఇట్ట గట్టిగా ఉంచినాక నిరగట్లేదు. మరి ఇంత గట్టిగా ఉంటే ఇంత మందం ఉంటే ఎందుకు ఇరిగిద్ది కొమ్మ? ఇరగదు కదా. తర్వాత ఇంక ట్రై ఒకసారి. ఇరిగది. కాయలు చూడినట్టు అట్టే ఇది కాయల కొమ్మకు బారికి చివరి దాకా వచ్చినాయి. ఇది ఒక కొమ్మ, మళ్ళీ ఇది వచ్చింది. ఆకులు పచ్చికాయ మీకు బ్లాక్లో బాగా కనబడుతుంది, చూడండి. మళ్ళీ ఇది కింద కొమ్మలు. సో ఇదండి శ్రీ సాయి స్వరూపం నుంచి మనకి లావులు అధిక కాపునిచ్చే అధిక ధర బలికే 149. ఒకసారి ఇలాగే రాయా. చూడండి ఇది ఒకసారి ఎలా ఉంది. కిందకి కొంచెం వంగిపోయింది. ఇది చూడండి, పక్క పక్క చెట్లే, ఎక్కడ దోలాట్లా నేను. దీని కొన్ని, దీని కొన్ని. గాలి ఆడ కింద పడ్డ కొమ్మలు అట్టున్నాయి. గాలి ఆడిన కొమ్మలు చూడండి ఎంత బాగున్నాయి. కాపు సెట్టింగ్, ఎండ తగిలి గాలి తగిలి చూడండి. మనం నైట్ చేలోకి నీళ్ళు పెట్టినప్పుడు నైట్ కరెంట్ అప్పుడు చేలో నీళ్ళు పెడుతుంటే చేలో ఎంత అందంగా ఉంటుందో చూసారా, అంత అందంగా ఉంది ఇప్పుడు. చూడండి ఎంత నైట్ ఎంత రంగు ఉంది. కాయ చూడు ఎంత రంగు ఉందో, పండుగ. ఇదిగో ఇది అల్టిమేర్ మందు ఉంది కదా, ఆ మందు పంతేనేమో కానీ ముందు ఇది అల్టిమేర్గా ఉంది. రౌండ్ ఇట్టది సినిమా రేంజ్లో. చూడు చెట్టు చుట్టూ 3వ కాపు ఇది. ఫస్ట్ కటింగ్ అయిపోయింది, రెండో కటింగ్ ఉంది. రెండో కటింగ్ కాయలు ఇవి. ఇదిగో మూడో కటింగ్ కాయలు, ఇప్పుడు పడ్డ పెందులు. ఇవన్నీ సైజులు వస్తాయి, ఇంత సైజులు వస్తాయి, ఇంకా సైజులు వస్తాయి.
రెండింటిని ఒకసారి జూమ్ చేయండి. తీసుకొని ఇక్కడ ఉంటుంది చూడండి, ఏపుగా పెరిగింది. చివరి దాకా కూడా కాయలు నీ కాడకు లేకుండా. అయ్యో అదిగో ఇది మరొక మొక్క. చూడండి అసలు ఎన్ని కాయలు. ఈ దగ్గర కొమ్మలు ఇవి, కోతల కొమ్మలు అన్నీ మళ్ళీ. ఇది ఒక కొమ్మని చూసి ఇంక చూడు, ఈ కొమ్మ, ఈ కొమ్మ, ఇది ఈట కొమ్మ నుంచి ఇది. చూడండి అసలు ఏ శ్రీ సాయి సరప ఏమో ఇంత దగ్గర కాపించారు మరి. ఏ కుదరతో ఏమో కానీ ఇంత దగ్గరికి ఇచ్చారు. చూడండి పెందులు అట్ట కనబడుతున్నాయి. ఈ చెట్టు చూడండి, చూసారు కండి. అందుకే దూరం చేసుకుంటే ఇట్లా కాపులు దగ్గరలు పడతాయండి. మొక్కకి గాలి బాగా ఆడాలి. గాలి బాగా ఆడితే అప్పుడు క్రాప్ సెట్టింగ్ దగ్గరగా ఉంటుంది. కొంతమంది మేము దూరం చేసిన దగ్గర కావట్లేదు అన్న అంటారు. కొద్దిగా సీడ్ కూడా మనం చూసుకొని ప్లాన్ చేసుకోవాలి. చూడు నా ఎత్తు వచ్చింది. మందులే వదిలేసిన నెల అవుతుంది. ఇది స్పెషల్ ఏంటంటే మందులు వదిలేసిన తోట మనం చూస్తుంది. నెల రోజులైన తోట మనం చూసేది. ఇక్కడ రోజు మార్చి రోజు మందులు కొట్టే పరిస్థితి కాదు ఇక్కడ. కాయలు రైతు అమ్మేశాడు, చేనికి మందు మానేశాడు. అటు నుంచి వెళ్దామా, లేకపోతే ఇటు వెళ్దామా? గట్టుకొచ్చిందా? గట్టుకొచ్చాం అటు నుంచి రోడ్డు ఎట్లా అవుతుంది? చెప్తున్నాను. కొమ్మలు చూడండి అసలు ఇట్లా కాసినాయి. ఈ కొమ్మ కూడా. హలో హలో చెప్పండి సార్. యూట్యూబ్ ఛానల్ ఉంది కదా? అవునవును సార్. మీ పేరేంటండి? నా పేరు బాబు సార్. బాగుంది. ఎక్కడ ఉంటారు? పిడుగురాడు సార్. పిడుగురాళ్ళ. అవును సార్. చూడు సార్, మందులు పట్టక గడ్డపోతుంది చూడండి. దామ ఈ వరద మీరు ఎట్లా అండి, ఏదన్నా కంపెనీలో స్టాఫా లేకపోతే షాప్? నేను యూట్యూబర్ అండి. యూట్యూబర్ అండ్ స్టాఫ్. యూట్యూబర్ షాప్. చూడండి. అదే మాది పిక్స్లిన్ సైన్సెస్ అని చెప్పి మాది కూడా ఉంది. ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఒక 5 నిమిషాలు చేస్తా. చేలో ఉన్నాను, వీడియో చేస్తున్నాను. బయటకు వస్తాను సార్, ఒకసారి 5 నిమిషాలు చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడే ఒకసారి ఈ కొమ్మ చూడండి, కాసి అటు తిరిగి ఉంది. దీనికి మరొక అనుకొమ్మ వచ్చింది. అబ్బా ఇదిగో అట్టే ఉంది చూడండి, ఎంత దగ్గర కాపు. కాసి ఉంది కదా, అటు తిరిగి ఒరిగి ఉంది కాసి. అందుకే ఇప్పుడు మనం 319 లాంటివి ఇక నుంచి రెండో కోత కానించి 319 లాంటివి మనం కొట్టుకుంటామంటే కాయలు ఎంత సైజు వస్తాయి అంటే అంత బాగుంటాయి. అలాగని మనకి డ్యామేజ్ ఉండదు. తండ్రి, ఇది నేను వచ్చినప్పుడు పూత మీద ఉంది. ఇది ఇప్పుడు ఆ పూత అంతా ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది. ఆటోమేటిక్గా సెట్ అయిపోయి ఇప్పుడు మన కళ్ళ ముందు కాయ రూపంలో కనిపిస్తూ ఉంది. ఇక్కడ డౌన్ చేసి
బో ఇవన్నీ ఊరాలి, ఇక రైతు పాపం వదిలేస్తాడు. అదే చూడండి ఎంత దగ్గర దగ్గర. ఈ చెట్టు అలాగే నేను చూపిస్తాను. సైజు 3 పందాలన్నా కొట్టాను, అంటే ఇప్పుడు కొట్టి దాని ఎక్కువైపోతుంది. ఎక్కించిన లోపలికి లావు నీళ్ళు బాగా నిన్న కాడ లావు వచ్చింది. నీళ్ళు బాగా కాడ సైజు ఉంది. నీళ్ళు ఆపేశారు కదా, నీళ్ళు నిలబడ్డ కాడ మన దాకా ఆపేశారు కదా, సైజు తగ్గింది. అందుకే నీళ్ళ సౌకర్యం బాగుండాలి. చూడు ఒకసారి చూస్తాను, అర్థమైపోయింది నాకు. ఇది చాలా దగ్గర అర్థమైపోయింది. నీళ్ళు లేని కాడ ఏమో సైజు తగ్గింది, నీళ్ళు ఉన్న కాడ బాగా సైజు ఉంది. అందుకు మీరు చెప్పింది ఇది కూడా చూపించి మరి చూపించండి. చూడండి బాగుంది. వదిలేసిన తోటలో ఇట్టా పూత వచ్చి ఆటోమేటిక్గా సెట్ అయిపోవటం అనేది ఇది చాలా దేవుడి వరం, మామూలు విషయం కాదు. అదే గుజరాత్ బ్రేటర్ నాకు అదే చెప్పాడు, బాబు సార్ అవర్ వెరైటీ ఈజ్ అల్టిమేట్ అంతే చెప్పింది హాస్య సాయి గారు. అవర్ వెరైటీ ఈజ్ 149 ultimate variety is a very very good variety in India. The special variety, farmers are very happy this seed was sowing అని హిందీలో చెప్పారు, ఇంగ్లీష్లో చెప్పారు. నేను మీకు జస్ట్ అట్లా ఇమిటేట్ చేసి చెప్తున్నా. ఆయన చెప్పింది నాకు ఇక్కడ కనబడుతుంది. బికాజ్ ఆఫ్ వెరైటీ అంటే వాళ్ళు అన్నీ వివరించలేరు కదా. ఇది చూడండి, మందులు వదిలేసి నెల అవుతుంది కదా, మరి ఇట్లా ఏంది కాపు ఏడుంటుంది మనకి. లావుల్లో అంత సీన్ ఉందా? ఇప్పుడు మన మార్కెట్లో చేసే ఏ కంపెనీ అయినా లావుల్లో మందులు మానేసి నెల అయితే కాసే వెరైటీలు పూత వచ్చే వెరైటీలు ఆడనే అంత సీన్ ఉందా? ఏంటంటే కంపెనీలు కొన్ని అంటే పేరు చెప్పలేదు కానీ చెప్తున్నాను నేను, ఆ దమ్ముందా మరి. అందుకే నేను ఏది ఎంచుకున్నా, ఏ దుబాయ్ తిరిగి వచ్చినా సరే, ఆంధ్ర తెలంగాణలో ప్రతి సంవత్సరం ప్రతి రైతుకి ద బెస్ట్ వెరైటీలు తిరిగి చెప్తాను నేను. నాకు ఆ వెరైటీలు నచ్చితేనే నా షాపులో పెట్టి నేను నా రైతులకి అమ్ముకుంటాను. అందువల్లే నాకు ఎక్కడ రిమార్క్ లేదు, ఎక్కడో 1-2% మాత్రం ఉంది, లేదని పూర్తిగా చెప్పను. కానీ 100%లో మనకి 20% కాదు కదా, 5%, 3% కూడా లేదు, 2% మాత్రమే మనకి. అది కూడా రైతు ఫార్మర్ మెయింటెనెన్స్ ప్రాబ్లం తప్పితే సీడ్ ప్రాబ్లం అనేది ఉండదు. నేను జీవోటీలు చూసుకుంటాను, చెక్ చేసుకుంటాను, అన్నీ చూసుకుంటాను. చూసుకున్న తర్వాతే సేల్ స్టార్ట్ చేస్తాను. బుకింగ్లు తీసుకున్నాను, బాగాలేదనుకో ఎవరు బుకింగ్లు వాళ్ళ పేమెంట్ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తాను. అది మన పంత, మన విధానం. బాగున్నా బాగపోయినా జీవితంలో ఏముందిలే, 100 మంది రైతుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మంది రైతుల్లో ఒక 500 మంది కాడ బాగుంటుంది, అదే బాగుందని చెప్పుకోవచ్చు. కావాలంటే వాడి కాడ చూడు, వీడి కాడ చూడని రీజన్ చెప్పి తప్పించుకోవచ్చు అని పాలసీ కాదు నాది. మన కెమెరామెన్ ఫస్ట్ టైం నైట్ పెట్టేది ఇది ఒక ఎక్స్పీరియన్స్. బళ్ళారి భయం, కర్ణాటక భయం, అన్ని కర్ణాటక వల్ల బళ్ళారి భయం, అన్ని చోట్ల తిరగచ్చు. నేనైపోతే అనిపించింది, నేను వేస్తే వచ్చాడు. పొలం దొరకట్లేదు, నాకు దగ్గరలో ఉండాలి. ఎందుకంటే మనం 5 రోజులకు చూసుకోవటానికి. పొలం వేస్తే పొలం పిచ్చి ఎక్కువ నాకు. పోయి చేలో కూర్చుంటే అంత ఆనందం కొట్ట ఉండదు. కానీ మనం ఆడ కూర్చుంటే నా రైతులు ఫోన్లు దెబ్బకి తట్టుకోలేము. చూడండి, మూడో థర్డ్ స్టెప్ ఫ్లవరింగ్ అంటే థర్డ్ స్టేజ్. మూడో స్టేజ్లో కూడా ఇంత సైజు వచ్చి ఇంకా బాగుందంటే, ఇప్పటికి మార్చి 4వ తారీఖు కూడా బాగుందంటే ఏమనుకోవాలి? మంచి వెరైటీ కాదని మీరు డిసైడ్ అవ్వండి. వాటర్ ఉండి బలం ఉంటే ఈ సైజు ఉంటుంది, ఎంత బాగుంటుంది కాయ. దామలు నోట్లో పోతుంది.
ఇది ఒకసారి వచ్చి జూమ్ చేయాలి. చెట్టు 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 ఏపీ 149 శ్రీ సాయి స్వరూపం నుంచి అది పోతుంది కదా. ఏపీ 149 అంటే శ్రీ సాయి స్వరూపం చూడండి. మార్చి 4 కూడా ఎంత బాగా కాసిందో. 3వ కాపది మనం చూస్తున్న కాప. మీరంటే నోరు మూసుకున్నారు, మీకు నోట్లో పోతుంది. మనం వాడుకున్నాగా ఇదిగో వాటర్ లేక, నీళ్లు లేక, న్యూట్రియంట్స్ లేక, బలం లేక ఇక్కడ ఈ తక్కువలోనే పండటం జరిగింది. ఫార్మర్ చెప్పే కదా 4 రోజులు వదిలేసి, మరి ఇక తప్పదు. మరి అది మాత్రం ఎన్నాళ్ళని తిరుగుతుంది. నాకు ఎన్పికి కావాలని